అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను 10th క్లాస్ విభాగం 2లో క్వశ్చన్ నెంబర్ 9 మనకు ఉపవాచకం నుండి ఒక్కొక్క ఎస్సే క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది కదండి. అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ఈ 6 క్వశ్చన్లలోనే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. ఓకేనా. నెంబర్ 1 వచ్చి రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి రాయండి అని అన్నారు. అంటే రామాయణం గురించి రాయండి, రామాయణం గొప్పతనం గురించి రాయండి, ఇట్లా ఏదైనా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ సీతారామ కళ్యాణం గురించి రాయండి. థర్డ్ వచ్చి శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి. ఫోర్త్ శ్రీరాముడు సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది, అంటే ఫ్రెండ్షిప్ ఎలా ఏర్పడింది. ఫిఫ్త్ రాముడు రావణుడు యుద్ధాన్ని గురించి రాయండి, అంటే రావణుల యుద్ధాన్ని గురించి రాయండి అని. నెక్స్ట్ సిక్స్త్ రామాయణం ఆధారంగా శ్రీరాముని ఉత్తమ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి, లేకపోతే శ్రీరాముడి స్వభావం ఎలాంటిది, ఇలా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇందులో నుంచి అయితే ఖచ్చితంగా ఒక ఎస్సే క్వశ్చన్ అయితే వస్తుంది మనకి. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఒకటి రాస్తే చదివిపోతుంది. చక్కగా చదువుకోండి, బై హార్ట్ చేయకండి, రామాయణాన్ని అర్థం చేసుకోండి. ఆల్ ద బెస్ట్. టెక్స్ట్ బుక్లో మనకి టోటల్గా 12 క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నీ చదువుకోవాలి అనుకుంటే ఒకసారి చదువుకోండి.